ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని పరిశుద్ధుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించుటకు, సన్నతించుటకు, ఘనపరచుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గొప్ప ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. గత జనవరి నెల నుండి ఈ 1వ అధ్యాయము 11వ వచనానికి మనం వచ్చాం. పరమగీతముల గ్రంథం ఈ 11వ వచనంలో కూడా మనము 2-3 దినాలు ధ్యానం చేసుకున్నాము. ఈ దినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇటు లోతుగా ఇంకా మనము ధ్యానం చేయడం లేదు. సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతైతే అవసరమో అవసరం మేరకే నేర్పిస్తూ ఉన్నారు. ఇవి ఒక ప్రసంగ పీఠికలా మనము ధ్యానం చేసుకుంటే చాలా లోతైన సత్యాలు. ప్రియులారా, ఇది ఒక్కొక్క వచనంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. నిజంగా వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతము. ఈ వెండి పువ్వులు గల బంగారు సరములు, బంగారము అంటే దైవత్వము, వెండి అంటే పరిశుద్ధత, అంటే దైవత్వమును పరిశుద్ధతను మేము నీకు కల్పిస్తాము. ఇక్కడ ఎవరి వీరు? చెలికత్తెలు. షూలుమిట్కి చెలికత్తెలు ఎలాంటి వారు చూసారా? దైవత్వాన్ని పరిశుద్ధతను ఆపాదించేవారు. స్నేహితులు అనేవారు చాలా ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహము అనేది చాలా ప్రాముఖ్యం. నా అనుభవరీత్యానే చెప్తూ ఉన్నాను. చాలామంది నేను చూశాను, ఆ అబ్బాయి క్యారెక్టర్ తెలుసుకోవాలంటే వారి స్నేహితుడిని గురించి తెలుసుకుంటే చాలు. అంటే అర్థం ఏంటి? వాడి స్నేహితుడు ఏ విధంగా ఉంటాడో ఇతను కూడా అంతే ఉంటాడు. అంటే ఈ అబ్బాయిని డైరెక్ట్గా అడగలేం కదా, ఏదో వివాహం చేసుకోవాలని ఆ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలని చూస్తున్నాం కాబట్టి మొహమాటం డైరెక్ట్గా అడగలేము. అప్పుడు ఏం చేస్తారు మన పెద్దోళ్ళు? వాడు ఎవరితో స్నేహం చేస్తాడో వాళ్ళ స్నేహితులని విచారిస్తారు. వాళ్ళ స్నేహితులను కూడా ఈ అబ్బాయి గురించి అడగబడలే. వాళ్ళ స్నేహితులు యొక్క ప్రవర్తనను కాసేపు మనం చూస్తే ఈయన ప్రవర్తన మనకు తెలిసిపోతుంది. అంటే స్నేహితుడు మంచోడైతే అబ్బాయి కూడా మంచిగా ఉంటాడు. స్నేహితురాళ్ళు మంచోళ్ళు అయితే అమ్మాయి కూడా మంచిగా ఉంటుంది. స్నేహము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ చెలికత్తెలు దేవుని మహిమను నీకు ఆపాదిస్తాం, దేవుని పరిశుద్ధతను నీకు మేము ఆపాదిస్తాం. అంటే దేవుని మహిమలోను దేవుని పరిశుద్ధతలోను మేము నిన్ను నడుపుతాము, భక్తిలో నిన్ను నడుపుతాము, దైవత్వంతో నిన్ను నింపుతాము, పరిశుద్ధతతో నిన్ను నింపుతాము, పాపపు పనుల జోలికి వెళ్ళము, సాతానీయ ఆలోచనలు నీలో చొప్పించము. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా పరిశుద్ధత గురించే మాట్లాడుకుంటాం, దైవత్వం గురించి మాట్లాడుకుంటాం, దేవుని కార్యాల గురించి మాట్లాడుకుంటాం. ఆ పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఏ విధంగా కావాలో
ఆ పరిశుద్ధతలో పరిపూర్ణత కోసం పాటుపడతాం. ఈ లోక సంబంధంగా ఏదో సంపాదించాలి, లేకపోతే ఈ లోక సంబంధంగా నిన్ను లాక్కోవడానికి మేము ప్రయత్నం చేయం. మా ప్రయత్నం అంతా, మా ప్రార్థన అంతా, మా సహవాసం అంతా, మా ప్రేమ అంతా దేనితో నింపబడి ఉంటుందంటే దైవత్వంతోనూ పరిశుద్ధతలోనూ పరిశుద్ధతతోనూ నింపబడి ఉంటుంది. కావున వెండి పువ్వులు గల బంగారు సరములు నీకు చేయింతుము. హల్లెలూయా. ఏమండి, ఇలాంటి స్నేహితులు కావాలి, ఇలాంటి చెలికత్తెలు కావాలి. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, అవిశ్వాసులతో విశ్వాసాలకు విజ్జోడి ఉండకూడదు. వాళ్ళతో స్నేహం ఎందుకు? చాలా సీరియస్గా మాట్లాడతాడు. వాళ్ళతో స్నేహం ఎందుకు? ఈ లోక స్నేహము దేవుని దృష్టికి విలువైంది కాదు. ఈ లోకాన్ని స్నేహించేవారు ప్రభువుకు దూరంగా ఉంటారు, పరిశుద్ధతకు దూరంగా ఉంటారు, దేవుని మహిమను పొందలేదు. బంగారు రేకులు పొదగడము అంటే నీలో ఉన్న నలుపుదనాన్ని తీసివేసుకోవడం, దేవుని మహిమను నీ పైన నింపుకోవడం. ఆ తుమ్మకర్ర ఆ మందసానికి కానీ లేక ప్రత్యక్ష గుడారములు ఉపకరణములకు వాడిన తుమ్మకర్ర మానవుడికి చూచారా? ఆ నలుపుదనం అంతా పోవాలి అంటే ఎంత చెక్కినా నల్లతుమ్మ చెట్టుకి ఆ నలుపుదనం పోదు, లోపలికి వచ్చి నలుపు ఉంటానే ఉంటుంది. అది బాగా కనబడాలి అంటే బంగారు రేగుతో పొదిగించాలి. ఈ బంగారము అనగా దైవత్వం. నీలో ఉన్న ఈ లోక సంబంధమైన శారీరక తలంపులు, శారీరక ఆలోచనలు, శరీర కార్యాలు నిర్మూలము కావాలంటే నువ్వు దైవత్వాన్ని పొందాలి, దేవుని కృపను పొందాలి, దేవుని శక్తిని పొందాలి, దేవుడు నీకు స్నేహితుడై ఉండాలి, దైవత్వము కలిగిన వాడిగా ఉండాలి. ప్రియులారా, మరి ముఖ్యంగా మన స్నేహితుల గురించి చాలా జాగ్రత్త వహించాలి. సంఘంలో కూడా ఈనాడు విశ్వాసంలో కూడా అందరినీ విశ్వాసులే అనుకుంటే ఎట్లా? కొంచెం పట్టి చూడండి. వాళ్ళు ప్రార్థన, వాళ్ళ భక్తి, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు దేవుని పనుల యందు ఆసక్తి, చర్చిలో వాళ్ళ పరిచర్య, ఇతరులతో మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి ప్రియులారా. అవేమీ లేకుండా వెంటనే ఎక్కడికన్నా సహజంగా ఈ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటారు కదా, ఆ వెంటనే ఇంకొకరితో స్నేహం చేయాలి అంటే అది చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ క్రైస్తవ్యం అనే ముసుగేసుకొని మోసం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సాతానుగాడు ఇప్పుడు ఆ ముసుగేసుకొని వస్తున్నాడు. ఆ ముసుగేసుకొని వస్తున్నాడు. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. తోడేలు గొర్రె చర్మం ధరిస్తుంది. చాలా డేంజర్గా ఉంది పరిస్థితులు. ఎందుకు ఈ విధంగా అంటే వాడి కాలం అయిపోయింది, వాడికి పోయే కాలం వచ్చిందంటారు. నేను వాడు బంధింపబడే కాలం వచ్చింది. వాడు విజృంభిస్తూ ఉన్నాడు.
ఎలాగైనా పరిశుద్ధతలో ఉండే వాడిని పాడు చేయడమే వాడి పని. వాడి లక్ష్యమే అంత. లోకంలో ఎవరు వాళ్ళకి టార్గెట్ అంటే దేవుని బిడ్డలనే టార్గెట్ చేస్తాడు. ఇంకా లోకంలో ఉన్న వారందరూ వాళ్ళ స్నేహితులే కదా, అసలు వాళ్ళ గురించి పట్టించుకోడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త సుమా. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వారు మనకేమిస్తున్నారు. ఇక్కడ చూడండి, అమ్మా నీకు వెండి పూలు గల బంగారు సరాన్ని మీకు చేయిస్తామమ్మా. దేవుని మహిమ, పరిశుద్ధత, ఈ రెండింటిల్లో మేము నిన్ను పెంచుతామమ్మా. మేము సపోర్ట్ చేస్తాం, మేము ప్రార్థన చేద్దామమ్మా కలిసి. ఓ శోధన వచ్చిందా, ఓ కష్టం వచ్చిందా, ఓ బాధ కలిగిందా, అమ్మా ఉపవాస ప్రార్థన చేస్తామమ్మా. నీ గురించి నేను ఉపవాసం ఉంటామమ్మా. మన సంఘం అంతా ఉపవాసం ఉంటుందమ్మా. ఎందుకంటే నీలో ఉన్న ఆ శోధన, బాధ, వేదన, వ్యాధి తొలగిపోవాలి కదమ్మా. మనమందరం కలిసి ఉపస్థించి ప్రార్థించి సాతాను గారిని జయించి దేవుని మహిమను పొంది దేవుని పరిశుద్ధతలో పరిపూర్ణమవుదుము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పిల్లల రేపటి దినం మరలా ఈ వచనాన్ని పొడిగించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించమనండి. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.